హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. రామ్ గారు మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు చాలా హడావిడిగా ఉంటారనమాట. ఏదైనా అంటే చాలా మంది ఆడవాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుందంటే చాలా పని ఉంది, తొందరగా అయిపోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మధ్య కాలంలో బాగా చూసుకుంటున్నామండి. ఇంట్లో ఫ్రిడ్జ్ పేలడం, లేకపోతే గీజర్ పేలడం, వాషింగ్ మిషన్, ఏసీ, గ్యాస్ సిలిండర్. అంటే ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ ఒక్కటే మనం బాగా వినేవాళ్ళం. ఇప్పుడు ఏ వస్తువు చూసినా దివాళీ సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి ఇంట్లో. పాపం నిజంగా చెప్పొద్దు కానీ అమాయకమైన వాళ్ళందరూ కొంతమంది బలైపోతూ ఉన్నారనమాట. అసలు ఎందుకండి, ఎక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయి? చాలా మంది ఏంటంటే లైక్ దే డోంట్ అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్. అంటే ఒక ప్రెషర్ ఒత్తిడికి లోనైనప్పుడు ఏంటంటే అది మనిషి అన్నా కానివ్వండి, మెషిన్ అన్నా కానివ్వండి, ఒత్తిడికి లోనైనప్పుడు ఎవరన్నా సరే బ్లాస్ట్ అవుతారు. అది ఎవరన్నా కానివ్వండి. ఇప్పుడు చూడండి, మనుషులు ప్రెషర్ ఎక్కువైపోయేసరికి ఒక్కొక్కసారి కోపం వచ్చి అరిచేస్తా ఉంటారు. దట్స్ నథింగ్ బట్ బ్లాస్టింగ్ అవుట్ కదా. అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా ఏంటంటే ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ది బ్లాస్ట్ ఆబ్వియస్లీ. అది తెలియక దానికి పెట్టాల్సిన ప్రెషర్, దాని కెపాసిటీకి మించి ఏదైతే లోడ్ ఇస్తూ ఉంటారు చూడండి, దానివల్ల మోస్ట్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీ కెన్ టాక్ అబౌట్ బోత్ ద థింగ్స్ అండి. అంటే హ్యూమన్స్ అండ్ మెషిన్స్ రెండు కూడా మాట్లాడుకోవచ్చు. ఎలా మన ఎఫిషియన్సీ అంటే ఏంటి, అసలు లోడ్కి మించి ఎందుకు తీసుకోవద్దు అనేసి విల్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, మోస్ట్ హౌస్ వైఫ్స్ వాళ్ళు ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కొన్న తర్వాత దాని యొక్క యూజర్ మాన్యువల్ అని ఉంటుంది చూడండి, దాన్ని కవర్తో పాటు పడేస్తారు. దాన్ని చదవాలి యాక్చువల్గా. బట్ యూజర్ మాన్యువల్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి, దాని లిమిటేషన్స్, కెపాసిటీస్ ఏంటివి, ఎంతసేపు కంటిన్యూస్గా వాడచ్చు, ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలి, ఎంత లోడ్ వేయాలి అనేది వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు ఇది అని అంటే, మనకి జనరల్గా మన లైఫ్లోనే అలవాటు. మనకి ఏం అలవాటు, అసలు నా కెపాసిటీ ఏంటి, నేను ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి అనే థాట్స్ మనకి రెగ్యులర్ లైఫ్లో కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ ఈ రెగ్యులర్ లైఫ్లో లేకపోవడం వల్ల ఏంటంటే సేమ్ థింగ్ ఈజ్ అప్లై టు ఎలక్ట్రానిక్స్ టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ ఏంటంటే, రెగ్యులర్గా నేను స్పెషలీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ మధ్యలో వింటుంటాను. ఇది ఏంటంటే, వాళ్ళు చూడండి కొత్త ఫ్లాట్ కొనేసుకున్నారు, మనం ఎప్పుడు కొంటాము, వాళ్ళంత పెద్ద కారు కొనుక్కున్నారు, మనం ఎప్పుడు కొంటాము అనే ఈ కంపారిజన్. అరే అసలు మీ హస్బెండ్ కెపాసిటీ ఏంటి, అతని ఎఫిషియన్సీ ఏంటి, ఇవి తెలుసుకొని దానికి తగ్గట్టు మాట్లాడాలి తప్ప అతని ఎఫిషియన్సీకి మించి కోరడం అనేది అది కరెక్ట్ కాదు. అవుతుంది, కొంచెం నిదానంగా అవుతుంది. మీరు కొంటారు కారు, మీరు కొంటారు ఫ్లాట్, కొంచెం టైం పడుతుండొచ్చేమో. సో ఆ యునో ఎఫిషియన్సీ ఏంటిది, వాళ్ళ కెపాసిటీ ఏంటి తెలియకుండా మాట్లాడడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సిమిలర్లీ ఎలక్ట్రానిక్స్లో కూడా ఎంతో మంది అమాయకులు అండి, చిన్న పసి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. యూనో తల్లి చేసే తండ్రి చేసే నిర్లక్ష్యం కూడా మొన్న రీసెంట్ గా మొత్తం బాత్రూమ్ కాలిపోవడము, గీజర్ వెళ్ళిపోయి, ఏసీ పేలి మొత్తం ఫ్యామిలీలో 3 generations కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. లైక్ గ్రాండ్ పేరెంట్స్ కిడ్స్ కాలిపోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి, ఏసీ పేలి. సో ఇవన్నీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మనకి ఎట్లాగైతే ఒక కెపాసిటీ అనేది ఉంటుందో మెషిన్స్ కి కూడా ఉంటాయి. సో దాని కెపాసిటీ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టు కనుక మనము యూజ్ చేసాము అని అంటే ఫస్ట్ ఇలాంటి యాక్సిడెంట్స్ అవ్వవు. రెండోది, మనకి కెపాసిటీ తెలుసు, బాగానే ఉంది. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొంత టైం తర్వాత బ్రేక్ కోరుకుంటాం మనం. అరే బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది అనేసి మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. మెషిన్స్ కి కూడా బ్రేక్ కావాలండి. సో ఇప్పుడు మెషిన్స్ కూడా ఆ బ్రేక్ అనేది ఇవ్వలేదని అనుకోండి, ఆబ్వియస్లీ అది స్ట్రెస్ అవుట్ అయిపోతాయి కదా, లైక్ బర్స్ట్ అవుట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎక్కడెక్కడ ఏవి బంద్ చేయారో చెప్తా చూడండి. రెఫ్రిజిరేటర్స్ బంద్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. రెఫ్రిజిరేటర్ 24/7 నడుస్తూనే ఉంటుంది. అది 24/7 నడుస్తుంది అని అంటే దాంట్లో ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి తగ్గ వెంటిలేషన్ ఇస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు దానికి తగ్గ వెంటిలేషన్ ఇవ్వట్లేదు అని అనుకోండి, అది ప్రొడ్యూస్ చేసే హీట్ ఎక్కువైపోయి ఆబ్వియస్లీ మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది అది కూడా. సో రెఫ్రిజిరేటర్స్ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ మధ్యలో ఆపకపోయినా, లేదా కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నారంటే సఫిషియంట్ వెంటిలేషన్ ఇస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. సో దాట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది మెషిన్స్. వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి, వాటిని కూడా బంద్ చేయరు చాలా మంది. కొందరు ఏసీ నైట్ టైం వేసుకుంటారు, బంద్ చేస్తారు, కానీ బంద్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఓన్లీ రిమోట్ బంద్ చేస్తున్నారు అంతే, బట్ మెయిన్స్ ఆఫ్ చేస్తున్నారా లేదా అనేది నువ్వు చేయట్లేదు. సో విచ్ మీన్స్ కంప్రెసర్ కి కంటిన్యూస్ గా సప్లై నడుస్తూ ఉంటుంది అనమాట, సో అవుట్డోర్ యూనిట్ కి. సో ఇవన్నీ తెలియకుండా ఏంటంటే యూజ్ చేసేస్తా ఉంటారు.
అలా చేయటం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ అవేర్నెస్ Yes. బోత్ హ్యూమన్స్కి అండ్ మెషిన్స్ వాడేటప్పుడు ఏంటంటే కెపాసిటీస్ ఇంకా ఎఫిషియన్సీస్ తెలుసుకోండి, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఇవ్వండి. దట్ ఈస్ వెన్ ఏ ప్రాబ్లం లేకుండా వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా బ్రేక్ ఇవ్వకుండా లేకపోతే కెపాసిటీ తెలియకుండా కనుక మనం ఏదైనా చేస్తే దట్ ఈస్ వన్ అనర్థాలకి దారితీస్తుంది. అంటే నిజంగా మనం ఒక నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలను తీసుకుంటుంది అని అర్థమవుతుంది కదా అసలు. అంటే మీరు అన్నారు ఇందాక అది చదవకుండా మనం చేస్తామని. ఒకవేళ అంటే రామ్ గారు ఇప్పుడు కొంతమంది మేము అన్ని కరెక్ట్ గా చేస్తున్నా కూడా మావి పోతున్నాయి అంటే ఇంకా అది ఆ వస్తువు ప్రాబ్లం అయి ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ వీ షుడ్ బి రెడీ ఫర్ ది వర్స్ట్ కేస్ అండి. అంటే ఇప్పుడు కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ కి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, Yes. కానీ Ah. మనం మన సేఫ్టీ జాగ్రత్తలు తీసుకుంటామా ఖచ్చితంగా. లేదా అనేది అవును, ఇంపార్టెంట్. మన చేతులారా కొన్ని మనమే చేసేసుకుంటాం. కొన్ని ఉంటాయి ఇప్పుడు అంటే అట్లీస్ట్ వాట్ ఇఫ్ సపోజ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది, ఆ, నేను సఫిషియెంట్ గ్యాప్ ఇచ్చాను, Ah. కానీ ఫ్రిడ్జ్ పక్కన ఈజీగా మంటలు అనుకునే ఏమైనా పెడుతున్నాను Right. లేదని చూసుకోవడం నా బాధ్యత. అది ఎగ్జాక్ట్లీ. రైట్, ఎనీ మూమెంట్ అది అవును. ఇదవ్వచ్చు. రైట్, సో అలాగే ఇప్పుడు మనం అవును. ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నామో ఆ ఎలక్ట్రానిక్ ఏమన్నా అటు ఇటు అవుతే దాని పక్కనే Right. మనము మంట అంటుకునేవి లేకపోతే ఫ్లేమబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవిటిని కొంచెం దూరంగా పెట్టడము. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి గ్యాప్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. యూనో ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నామా లేదా ఇవన్నీ మన చేతిలో ఉంటుంది. Right. సో ఎలక్ట్రానిక్స్ డిఫెక్టివ్ ఉండొచ్చు, కానీ దానితోటి జరిగే నష్టం ఏదైతే ఉందో అది మన చేతిలో ఉంది కంట్రోల్ చేయడం అనేది. 100% మీరు చెప్పింది నిజంగా. కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మధ్య అంటే మగవాళ్ళు కూడా కుక్ చేస్తున్నారు కాబట్టి అంటే కుక్కర్లతో కూడా నిజంగా చాలా జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఆ మూత త్వరగా రావాలి ఆ లిడ్ అని చెప్పేసి ట్యాప్ కింద పెట్టి బ్లాస్ట్ అయిన కుక్కర్స్ కూడా ఉన్నాయి. రైట్, ట్యాప్ కింద వెళ్ళి తిప్పేస్తారు. రైట్, అరే మనం ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే మనం హ్యాపీగా హెల్దీగా ఉంటాం కదా. రైట్, రైట్, అది రావాలి, అది తొందరగా రావాలని ట్యాప్ కిందకి వెళ్ళి తీయడం. సో నిజంగా రామ్ గారు చెప్పినట్టు మనం నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.